కెరీబియన్ సముద్రంలో సాధారణ గస్తీ నిర్వహిస్తున్న కొలంబియా నేవీకి ఒక స్పీడ్ బోట్ అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే నేవీ యూనిట్లు ఆ బోటును వెంబడించాయి. కొంతసేపు చేజింగ్ తరువాత స్పీడ్ బోటును అడ్డుకుని తనిఖీ చేశారు. అందులో చూసిన దృశ్యం చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. బోటులో 3,121 కిలోల కొకైన్ హైడ్రోక్లోరైడ్ ప్యాకెట్లు నింపి ఉన్నాయి. వెంటనే మొత్తం సరుకును స్వాధీనం చేసుకుని బోటులో ఉన్న 5 అనుమానితులను అరెస్టు చేశారు. అధికారుల అంచనా ప్రకారం సీజ్ చేసిన కొకైన్ అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో విలువ 120 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా, భారత కరెన్సీలో చూస్తే దాదాపు 1000 కోట్లకు పైగా. ఇంత భారీ మొత్తంలో కొకైన్ ఒక్కసారిగా పట్టుబడడం అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ నెట్వర్క్కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఈ డ్రగ్స్ను సెంట్రల్ అమెరికా దేశాలకు అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రపంచంలో కొకైన్ ఉత్పత్తికి కొలంబియా ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. కోకా మొక్కలను సాగు చేసి వాటిని రహస్య ల్యాబ్లలో కొకైన్గా మార్చి తరువాత సముద్ర మార్గాల ద్వారా సెంట్రల్ అమెరికా, మెక్సికో, అమెరికా, యూరోప్ వంటి దేశాలకు తరలిస్తుంటారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్స్, సాయుధ గ్యాంగులు, సంఘటిత నేర ముఠాలు పనిచేస్తూ ఉంటాయి. వీటి వార్షిక ఆదాయం బిలియన్ల డాలర్లతో ఉంటుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డ్రగ్ స్మగ్లర్లు సాధారణంగా చిన్న స్పీడ్ బోట్లు, ఫిషింగ్ బోట్లు, కొన్నిసార్లు సెమీ సబ్మెరీన్లను కూడా ఉపయోగిస్తారు. రాత్రి సమయంలో GPS సహాయంతో సముద్రంలో ముందుగా నిర్ణయించిన ప్రదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి మరో బోటుకు సరుకును మారుస్తుంటారు. ఈసారి కూడా అలాంటి నెట్వర్క్లో భాగంగానే ఈ బోటు ప్రయాణిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన 5 విచారించి డ్రగ్ కార్టెల్కు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. డ్రగ్ స్మగ్లింగ్ కేవలం ఒక దేశ సమస్య కాదు, ఇది అంతర్జాతీయ నేరం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చే డబ్బు, ఆయుధాల కొనుగోలు, గ్యాంగ్ వార్స్, ఉగ్రవాద నెట్వర్క్లు, అక్రమ ఆయుధాల వ్యాపారం వంటి అనేక నేరాలకు ఉపయోగపడుతుందని ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అందుకే కొలంబియా, అమెరికా, యూరోపియన్ దేశాలు డ్రగ్ స్మగ్లింగ్ను అరికట్టేందుకు సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. తాజా స్వాధీనం ఈ ఏడాది నమోదైన భారీ డ్రగ్ సీజ్లలో ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు.